ఆర్కే టీవీ. పవన్ సినిమా నుంచి ఆ డైరెక్టర్ అవుట్. కొత్త డైరెక్టర్ ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 5 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా ప్రకటించారు. ఆ మూవీ డైరెక్షన్ బాధ్యతలు క్రిష్ తీసుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఎం రత్నం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చాలా పవన్కి సినిమాలకు సైన్ చేశారు. అందులో కొన్ని థియేటర్స్లో విడుదలయ్యాయి కూడా. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీ మాత్రం ఇంతవరకు విడుదల కాలేదు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 60% షూటింగ్ని హరిహర వీరమల్లు మూవీ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ మూవీ విడుదల వాయిదా పడుతూనే వస్తుంది. ఈ మూవీ ఆగిపోయిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిలిం నగర్లో ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎక్కువ కాలం ఈ ప్రాజెక్ట్లో ఉండిపోవడం వల్ల ఇతర సినిమాలు చేయలేకపోతున్నందుకు ఈ సినిమాకు తాను పనిచేయలేనని క్రిష్ చెప్పేశాడట. మరో కథ ప్రిపేర్ చేసుకొని అనుష్క హీరోయిన్గా యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్స్లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగిపోయిన హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వం బాధ్యతలను ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే దర్శకుడిగా జ్యోతి కృష్ణ గతంలో ఆక్సిజన్ అనే సినిమాను తీశారు. ఆ తర్వాత రూల్స్ రంజన్తో ఈ మధ్య వచ్చాడు. ఆ 2 సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.